దేవుని బిడ్డలారా, ఏక మనసుతో ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. చాలాసార్లు మన జీవితంలో ఏమైతే తెలుసండి, చాలా పర్యాయాలు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. రాను రాను ఏం చేస్తుంటామంటే రెడీమేడ్ భక్తి ఎక్కువైపోయింది, అవునా కాదండి? కాబట్టి అలా ఉండకూడదు. ప్రార్థనలో ఆసక్తి తగ్గకూడదు, వాక్య పఠనంలో ఆసక్తి తగ్గకూడదు, దేవుడి కొరకు ఏ కార్యం చేయడానికైనా ఆసక్తి తగ్గకూడదు. దేవుని బిడ్డలారా, ఏ బిడ్డ అయితే ప్రార్థిస్తుందో ఆ బిడ్డ కార్యాన్ని చూస్తుంది. వీరందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుని ఆత్మను పొందుకున్నారు, ఏక మనసుతో ప్రార్థించినప్పుడు. వీరందరూ ప్రార్థన చేస్తున్నారు ఆసక్తితో. పేతురుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. అంతేకాదు, ఏ రోజు